రక్షణ ఓడలోనికి ప్రవేశించిన వారిని మళ్ళా బయటికి తేవడానికి దుష్టుడు ప్రయత్నం. అది ఆ ఒక్క విషయం అర్థమైతే మనం బ్రతికిపోయినట్టే. రక్షణ ఓడలోనికి రావడం సులభమే, కానీ మళ్ళీ బయటికి వెళ్ళాలని ఊరికి శోధన కలుగుతుంది. అందుకే నోహు కాలపు ఓడ దేవుడు ఏం చేశాడంటే బయట నుంచి తాళం వేసి, లోపల గొళ్ళలు లేవు, బయట గడి పెట్టమన్నాడు. అందరు లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడు బయట నుంచి గొళ్ళ వేసేసాడు. ఎందుకు? లోపల గొళ్ళెం ఉంటే మనుషులకు క్యూరియాసిటీ కదా, అసలు ఎట్లుందో చూద్దామని చెప్పి ఊరికే ఆ తలుపు తీసి చూసి బయటకు వచ్చి లోపలికి పోయి ఆఖరణ వీళ్ళు ఓడలోనికి రాకుండా కొట్టుకుపోతారు. గనుక లోపలికి వెళ్ళడం ఎంత ముఖ్యమో అక్కడ ఉండడము అంత ముఖ్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక కదా. రోమా 5:4 అదే చెప్పాడు. విశ్వాస మూలమున ఈ కృపయందు ప్రవేశము కలిగి ఉండి, అదే 5:2 చదువు. ఆయన ద్వారా విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై, అద్దిగా ప్రవేశం అయ్యేది ఒక స్టేజీ, అందులో నిలిచి అందులో ఉండవని ఎందుకు చెప్పాడు? చాలామంది లోపల పోయిన వాళ్ళు మళ్ళీ బయటకు వస్తూ ఉంటారు. ఓడలోనికి వెళ్ళారు, సుఖమే ఉంది, వర్షం మొదలైనాక బయటకు వచ్చాడు. నోవహు ప్రవేశించిన తర్వాత వెంటనే వర్షం రాలే. 7 రోజులు లోపల ఉన్న తర్వాత అప్పుడు క్యూరియాసిటీ. అప్పటిదాకా వర్షం లేదు, ఎప్పుడు వర్షం అనేదే వాళ్ళు చూడలేదు. డాడీ చూడు పై నుంచి వర్షం వస్తున్నారు, తలుపుది అని వీళ్ళు కనుక కుతూహలంతో ఓపెన్ చేస్తే ఆ ఓడ మొత్తం నాశనం అయిపోతుంది. కనుక దేవుడు అన్నాడు, మీరు మనుషులు కనుక మీకు బలహీనత ఉంటుంది, అడ్డగోళ్ళు ఎప్పుడుంటే అప్పుడు తలుపు తీస్తూ ఉంటారు, మీరు బయట నుంచి గొళ్ళెం పెట్టము అన్నాడు. అందరు లోపల పోగానే దేవుడు తలుపు వేసేసి, ఇక తలుపు తీయడు. మనం పాట పాడతాం కదా, ఓడను త్వరగా చేయుము నోవహు, మహావర్షం కురియును. అక్కడ కట్టెను ఓడ టక్ టక్ ఆఖరిని వీళ్ళందరూ చేంజ్ చేశారు. నోవా తలుపు. నోవా లోపల ఎట్లా తీయాలి బాబు, లోపల గొళ్ళెం లేదు అంటున్నాడు. బయట నుంచి గొళ్ళెం పెట్టాడు దేవుడు. నేను లోపలికి రమ్మన్నప్పుడు మీరు రాలేదు కనుక ఇప్పుడు మీరు తలుపు కొట్టినాను, నేను నా దగ్గర ఏమి లేదు, ఆయన మూసేశాడు. కనుక లోపలికి వచ్చిన వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్లకుండా ఉండడం ఎంత ప్రాముఖ్యమో. సమయం దాటిపోయిందాక వ్యర్థమైన మాటలతో కాలము గడిపి లోపలికి రాకుండా ఉన్నవాళ్ళు తర్వాత కృపాకాలము దాటిపోయినాక ఇక లోపలికి రావడానికి వీలు లేకుండా ఉండడం కూడా అంతే ముఖ్యం. ఇది చాలా సీరియస్ మ్యాటర్. అందుకే లోపలికి వెళ్ళాలి. క్షేమమైన ప్రదేశం ఏంటంటే రక్తము కింద ఉంటే క్షేమం, దేవుని కృపలో ఉంటే క్షేమం. క్రీస్తులో నిలిచుండాలి, విశ్వాసంలో నిలిచుండాలి. కొంతమంది ఒక్కొక్కడు ఒక్కొక్క రూట్లో బయటికి వెళ్ళిపోతాం. అపోస్తలుల బోధ ఎందు అన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుల బోధ కాకుండా వేరే కొత్త బోధ తెచ్చుకున్నాడు అనుకో, మళ్ళీ వాడు ఎగ్జిట్ అయిపోతాడు. నిజంగా మనకందరికి ఒక గొప్ప ప్రత్యక్షత కలిగింది. ఎవరైతే మరి దేవుని కృపా సంకల్పంలో లేరో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతారు. ఆ మాట నేను కొత్తగా నేర్చుకున్నాను, ఎగ్జిట్ అయిపోతాను. మరి ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఎగ్జిట్ అయిపోతాం. ఒకడేమో నాకు రక్తం వద్దని ఎగ్జిట్ అయిపోతాం, ఇంకొకడేమో నాకు కృప అక్కర్లేదు, నా స్వనీతి చాలని ఒకడు ఎగ్జిట్ అయిపోతాం. క్రీస్తు కాదు ఇంకొక దారి ఉన్నదని
ఇప్పుడు యేసు ప్రభువు కూడా ఆదాము రక్తమే ఉన్న వాడు కూడా ఎగ్జిట్ అయ్యి. నేను అడిగాను, ఇప్పుడు ఆదాము రక్తమే యేసులో ఉంటే ఆయన రక్తం యొక్క క్వాలిటీ వేరు, అమూల్యమైన రక్తం అని ఎందుకు అన్నాడు? మన క్వాలిటీ వేరు, ఆ రక్తం క్వాలిటీ వేరు కదా. అట్లయితే మరి అందరిది అమూల్య రక్తమే. మరి ఆయన స్పెషల్గా ఏమున్నది? రక్తము వేరే క్వాలిటీగా ఎందుకు తయారైందంటే ఆదాము జీన్స్ లేనందుకు తయారైంది. దేవునికి స్తోత్రం కలిగి ఫ్రెష్ హ్యూమన్ హోలీ జీన్స్, ఒక నూతనమైన పవిత్రమైన మానవ జన్యువులతో ఆ పిండం తయారైంది కనుక ఆ రక్తం క్వాలిటీ వేరు. యేసు దేవుడు గారు అన్నోడు కూడా ఎగ్జిట్ కొట్టినట్టే. యేసులో మరియమ్మ రక్తం ఉందన్నోడు కూడా ఎగ్జిట్ కొట్టినట్టే. జన్మ పాపము లేదన్నోడు కూడా ఎగ్జిట్ అయ్యి. అందరూ పోయినాక ఎవరండి మిగిలేదంటే అది లక్షల మంది చచ్చారు, 8 మంది ఓడలో ఉన్నారు. రెండవ రాకడలో కూడా ఈ భూప్రపంచ జనాభాలో రక్షణ పొందేవారు అలాగ చాలా తక్కువ మంది ఉంటారు. మనం ఇన్ని ప్రసంగాలు, ఇంత గద్దింపులు, హెచ్చరికలు, ట్రైనింగ్ ఎందుకంటే కొద్ది మందిలో నువ్వు ఉండాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఇక మిగతా వాళ్ళు పోతే పోనీ మనమేం చేస్తాం? మంచి మాటలు చెప్తే వినడం లేదు. మనమేమన్నా రూపాయమని అడిగామా ఎవరినైనా? బాబు ఇది సత్యం రా, సత్యంలోకి రమ్మంటే వాడు సత్యమందు వారిని ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటి తెలుసా? కదలకుండా స్థాపించుట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అటు ఇటు లూజ్ కనెక్షన్ ఉండొద్దు. లూజ్ కనెక్షన్ కాదు, మంచిగా గుణపం భూమిలో పాతితే ఎట్లా ఉంటుంది, మళ్ళీ కదలదు, అక్కడే ఉంటుంది. అలాగ మనం కూడా సత్యములోనే వేళ్ళూనుకొని ఉండాలి. దేవుడు స్తోత్రం కలుగును కాక. సత్యంలో ఉండాలి, కృపలో ఉండాలి, రక్తం కింద ఉండాలి. మరి ఇంకొక మాట ఏంటంటే అపోస్తలుల యొక్క బోధలో, మానవ కల్పిత బోధలలో మనం ఉండదు. మానవ కల్పిత బోధల్లో ఉంటే కూడా అది ఇంకో రకంగా ఎగ్జిట్ కొట్టడమే. ఇవన్నీ ప్రమాదాలు మనం తప్పించుకోవాలి. మరి ప్రాముఖ్యంగా మనము ఓడలోపల ఉన్న వాళ్ళకు కొన్ని లక్షణాలు ఉండాలి. అదేంటంటే ప్రేమలో మనము ఒకరితోనొకరు అతుకబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, ఓడలోని వాళ్ళ లక్షణాలు దయచేసి 3:12 చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలిగల మనస్సును, దేవుని చేత ఏర్పరచబడ్డ వారికి తగిన లక్షణాలట ఇవి. అంటే రక్షణ ఓడలో ఉన్న వాళ్లకు తగిన లక్షణాలు. దేవునికి స్తోత్రం. రక్షణ ఓడలో ఉన్నోళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన, నోవహుతో చెప్పాడు, నీవే ఈ తరములో నీతిమంతుడవని నేను చూచితిని కనుక నీవు ఓడలోనికి రా. అలా దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్లకు ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే జాలి గల మనస్సు, దయాళుత్వము, తర్వాత బింకములాడడము, డంబముగా ప్రవర్తించటము, గర్వముగా మాట్లాడడం తగదు. ఎలా ఉండాలి? వాడు వినయము కలిగి ఉండాలి. ఓడలోపల ఉన్నోడు వినయం కలిగి ఉండాలి. రక్షణ ఓడలోపల ఉండి కాలరేగి ఏందిరా ఏమనుకున్నావు నేనంటే ఆ సమస్య నాతో పెట్టుకోక జాగ్రత్త అని మాట్లాడితే వాడు ఎగ్జిట్ కొట్టినట్టే. ఓడలో లేడు. ఓడలో ఉన్నవాడు సాత్వికము కలిగి దీర్ఘశాంతము కలిగి ఉండ. ఓడలోపల లక్షణాలు, ఒకరిని ఒకడు సహించాలి, ఒకరినొకడు క్షమించాలి. ఎలా క్షమించాలంటే ప్రభు మిమ్ముని ఎలాగూ క్షమించాడు అలాగే మీరు క్షమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
కనుక ఈ లక్షణాలు మనము అలవర్చుకోవాలి. ప్రేమ, సాత్వికము, దీర్ఘశాంతము, క్షమించే గుణం, ఇవన్నీ ఓడలోపలి లక్షణాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి బుడుగుమని మునిగాను అయిపోయింది బాప్తిస్మము, నేను చర్చ్లో మెంబరు యాక్టివ్ అని చెప్పి విర్రవీగే మనస్సుతో మనం జీవించొద్దు. మార్పు రావాలి. నవీన స్వభావం, యేసయ్య స్వభావం, యేసుప్రభు యొక్క స్వభావము ఎంత తగ్గింపు కలిగిన స్వభావం. శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగాడు. అవసరమా ఆయనకు? ఆయనకు అవసరం లేదు. విశ్వరాజాధిరాజు ఆయన. గాలి తుఫాను అల్లరి చేయ, నోరు మూసుకోండి. గాలి మన మాట వింటుందా? వర్షం మన మాట వింటుందా? అలాంటి సర్వశక్తిమంతుడు ఆయన శిష్యుల కాళ్ళు కడిగాడు. మీకు మాదిరి చూపటానికి ఇలా చేశాను. ప్రభువును బోధకుడినైన నేను మీ కాళ్ళు కడిగి ఉండగా మీరును ఒకరి పట్ల ఒకరు అలాగూ, అంటే భౌతికంగా కాళ్ళు కడగాలని కాదు, దానికి కూడా సిద్ధమైన మనస్సు కలిగిన తగ్గింపు మీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఓడలోపల ఉండి మళ్ళీ కలహాలు, ఓడలోపల ఉండి మళ్ళీ ఒకరి మీద ఒకడు ప్రతీకారాలు, మరి మూతిరిసేసి ముక్కిరిసి, కొంతమంది సంఘాల్లో ఈ పాద ప్రక్షాళన ప్రోగ్రాం కూడా పెడతారు. భౌతికంగా అక్షరాల పెడతారు అనమాట. కడిగేటప్పుడు వాళ్ళ మూతి ఇట్లు మూతి మొక్కి వేసుకుంటా. ఎందుకంటే ఈ ఫాల్తుగాని కాళ్ళు కడగాల్సి వచ్చింది. కానీ కాళ్ళు పెట్ట, బయటికి వెళ్ళి ముఖమంతా చిట్లించుకొని కాళ్ళు కడుగుతారు. అదేమో కడగడం ప్రేమతో. ఇది నా ధన్యత, నా జీవితానికి ఇది ధన్యత, నా సాటి సహోదరుని కాళ్ళు నేను కడగలిగిన ధన్యత అని. నువ్వు మంచి బిర్యానీ పెడితే నువ్వు ఎంత ఆనందంగా, ముఖం ఎంత ఆనందంగా ఉంటుందో, లేకుంటే 1 కిలో బంగారం తెచ్చిస్తే ముఖం ఎంత వెలిగిపోతుందో అంత వెలిగిపోతూ నువ్వు కాళ్ళు కడిగాలి. ఇష్టం లేకుండా ఆచార రీత్యా కడిగిన ప్రయోజనం లేదు. గర్వముతో కాదు, మనల్ని మనం హెచ్చించుకోవడానికి కాదు, ఆచారముగా కాదు, మన హృదయములో అంత వినయము, సాత్వికము, తగ్గింపు ఉండాలి. ఎదుటివాడిని మనకంటే ఘనంగా ఎంచుకో. ఇది ఓడలోపలి వారి. కనుక ముగిస్తున్నాను. ఓడలోపల ప్రవేశించిన వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటంటే వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, తర్వాత తమ స్వనీతి మీద నమ్మకము లేకుండుట, దేవుని కృప మీద ఆధారపడి, యేసయ్య రక్తం మీద ఆధారపడడం, విధేయత కలిగి జీవించటం. మరి ఓడలోపలికి వచ్చిన వాళ్ళ లక్షణాలు, బయట కొట్టుకుపోతున్న లక్షణాలు ఒకే రకంగా ఉంటే ప్రయోజనం. కనుక మనం అనుదిన మారు మనస్సు పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది విశ్వాసుల మాటలు వింటుంటాను, సేమ్ లోకస్తులు లాగానే వీళ్ళు కూడా మాట్లాడతారు. ఏంటది? నన్నంటే ఏమనుకున్నావు, నాకు తిక్కరేగిందంటే తోలు తీస్తా ఏమనుకున్నావు అని అనొచ్చు. అంటే వీడు ఆల్రెడీ ఎగ్జిట్ కొట్టేశాడు, ఓడలో లేడు. కనుక సత్యమందు ఉండాలి. రక్షణ ఓడలో ఉన్న వాళ్ళందరూ సత్యంలో ఉంటారు. అలాంటి వాళ్ళే దేవుని కౌగిట్లో, దేవుని రెక్కల నీడన ఆశ్రయం పొంది, పంచభూతాలు గతించిన వీళ్ళు గతించకుండా దేవుని ప్రేమలో శాశ్వత కాలం ఉంటారు. దేవుడి మాటలు మన వెనుకలు ఆశీర్వదించును గాక. మనం ప్రార్థన